టాప్ 5 రీజన్స్ టు వాచ్ ఓజాస్ గంభీర. ఓజీ మూవీ ఎందుకు చూడాలో 5 రీజన్స్ చెప్తాను. అలాగే ఓజీ మూవీకి ఇంత హైప్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పేస్తాను ఇదే పాయింట్లో. నేను చెప్పే ఈ పాయింట్లో 4వ పాయింట్ కానీ మీరు వింటే మీ ఫ్యూజులు ఎగిరిపోవడం 100కి 200% గ్యారంటీ. నేను దాని గ్యారంటీ. సో ఎందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను మీ విష్ణుచరణ్. ఈ 5 పాయింట్లో 4వ పాయింట్ ముఖ్యం బిగులు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెప్టెంబర్ 2, 2023. ఈ డేట్ చెప్పగానే మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అని మీకు తెలిసి ఉంటుంది. కాదు, ఆ రోజు హంగ్రీ చేత వీడియో రిలీజ్ అయిన డేట్. ఎందుకంటే 2024లో బర్త్డే వచ్చింది, 2025లో కూడా బర్త్డే వచ్చింది. కానీ హంగ్రీ చేత వీడియో 2023 సెప్టెంబర్ 2న రిలీజ్ అయింది. ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు లుక్ చూసినప్పటి నుంచి మన వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ లుక్లో కనిపించారు. సో పాత పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చారు. ఇలాంటి లుక్ మళ్ళీ రాదు కాబట్టి ఫ్యాన్స్ అక్కడి నుంచి హైప్ మొదలు పెట్టారు మూవీకి. సో ఎందుకంటే రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు కానివ్వండి, చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు అన్ని రీమేక్ మూవీలు చేయడమే దీనికి కారణం. ఒకవేళ స్ట్రైట్ ఫిల్మ్ లాంటి హరిహర వీరమల్లు మూవీ చేసినా కూడా దాంట్లో విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం, మూవీ బాగున్న విఎఫ్ఎక్స్ వల్ల డిసప్పాయింట్ అయిపోవడం, ఇవన్నీ పక్కన పెడితే ఈ లుక్ వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేసింది. మెయిన్గా ఆ కటానా పట్టుకోవడం, ఆ కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటూ రావడం. ఇక రెండో పాయింట్ వచ్చేసి డైరెక్టర్ సుజిత్. 8 సంవత్సరాలు ఒకే స్క్రిప్ట్ పైన, ఒకే మూవీ పైన పెట్టాడు. సాహో మూవీ హాలీవుడ్ రేంజ్లో బాగున్నా కూడా ఆడియన్స్గా మనం ఫెయిల్ అయ్యాం, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాం. కానీ ఈసారి తన ఫేవరెట్ హీరోతో ఖచ్చితంగా హిట్ కొట్టాలంటే సుజిత్ ప్లాన్ చేశాడు. సుజిత్ డైరెక్షన్ కోసం అయితే హ్యాపీగా ఈ మూవీ చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు తను తీసిన రన్ రాజరన్ అలాగే సాహో మూవీస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి. సో సుజిత్ కోసం కూడా మనం ఖచ్చితంగా ఈ మూవీ చూడొచ్చు. సుజిత్ డైరెక్టర్గా రావడం, అలాగే సుజిత్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బాయ్ కావడం ఈ మూవీకి ఇంకో హైప్ పెంచే విశేషం. ఇక మూడో పాయింట్ వచ్చేసి మ్యూజిక్. తమన్ మ్యూజిక్. సో తమన్ని అందరూ నందమూరి తమన్ అంటారు, కానీ ఈ మూవీతో అయితే తమన్ కొన్నిదల తమన్గా అయితే మారబోతున్నాడు. మళ్ళీ రేపు అఖండ మూవీ వస్తే ఖచ్చితంగా నందమూరి తమన్గా మారతాడు, దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు. కానీ ఈ మూవీకి తమన్ అయితే అనిరుద్ధ్ అవసరం లేదు, మనకి ఏఆర్ రెహమాన్ అవసరం లేదు, నేను చాలు అని చెప్పి ప్రూవ్ చేశాడు మన తెలుగు ఆడియన్స్కి. ఖచ్చితంగా ఈ మూవీ చూసి వచ్చాక వాళ్ళమ్మ ఖచ్చితంగా తమన్కి ఖచ్చితంగా బిర్యానీ పెట్టద్దని నేను అనుకుంటున్నా. ఫుల్ ఫ్యాన్సే పెట్టేస్తారు ఖచ్చితంగా. ఏదైతే హంగ్రీ చేత వీడియో వచ్చినప్పటి నుంచి ఆ బీజిఎం కానీ అంతా వేరే లెవెల్. మ్యూజిక్ కోసం ఈ మూవీని ఖచ్చితంగా 4-5 సార్లు చూడొచ్చు. ఇలాంటి మాస్ సినిమాల్లో మ్యూజికే ప్లస్ పాయింట్, అది తమన్ చేసి చూపించాడు. ఇక 4వ పాయింట్ చెప్పాలంటే నాకు ఏదోగా ఉంది. సో ఇలాంటి ఓజీ మూవీ ఇక మళ్ళీ రాదు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో. వచ్చినా అది ఎప్పుడు 5-10 సంవత్సరాలు అసలు వస్తుందో లేదో నాకైతే డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన పొలిటికల్గా బిజీ కావచ్చు, ఇంకొక పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఎక్కువ రీమేక్ సినిమాల వైపు వెళ్తాడు. కాబట్టి ఇలాంటి స్ట్రైట్ ఫిల్మ్, అది కూడా ఒక సుజిత్ లాంటి ఫ్యాన్ బాయ్ తీసే ఫిల్మ్ అయితే రాదు. ఒకవేళ వచ్చినా ఫుల్ మాస్ కమర్షియల్ మూవీ అయితే పక్కా రాదు. ఈ మూవీ హైప్ని టచ్ చేస్తే రికార్డ్స్ అన్ని కొలగొట్టేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి మూవీ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో నేనైతే రాదనుకుంటున్నా. వచ్చిన 5-10 సంవత్సరాలు అవుద్ది. అప్పటికి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఓజీ మూవీని ఖచ్చితంగా అందరం చూద్దాం, ఎంజాయ్ చేసి పడేద్దాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, టోటల్ సినీ ప్రపంచం మొత్తం ఈ మూవీ వైపు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో ఇలాంటి మూవీ తీయడం, సో ఇది సుజిత్ డైరెక్షన్ రావడం, మ్యూజిక్ ఇవన్నీ ప్లస్ పాయింట్. సో ఖచ్చితంగా ఇలాంటి మూవీ అయితే రాదు గైస్. నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏదో కామెంట్ తెలియజేయండి. మీకు నచ్చకపోయినా నచ్చినా ఇదే నిజం. ఇక 5వ పాయింట్ వచ్చేసి ఓజీ మూవీ క్యాస్టింగ్. సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, సుజిత్ డైరెక్షన్ చేస్తున్నాడు, అలాగే తమన్ ఉన్నాడే కానీ ఇమ్రాన్ హష్మి లాంటి విలను, అలాగే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్, అలాగే శ్రీయారెడ్డి ఎలివేషన్స్, సలార్ మూవీ కూడా మనం చూసాం. మెయిన్గా ప్రియాంక మోహన్ని ఈ మూవీకి సెలెక్ట్ చేసినప్పుడు తన మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ 2 సంవత్సరాల్లో తనకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదు, ఇవన్నీ నెగిటివ్ అయిపోయాయి. బట్ ఈ మూవీలో ప్రియాంక మోహన్ ఏం చేస్తుందో కూడా చూడాలి. అలాగే ప్రకాష్ రాజ్. ఈ మూవీ క్యాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా శుభలేఖ సుధాకర్. ఈ క్యారెక్టర్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఈ సర్కిల్తో వచ్చే క్యారెక్టర్స్ ఈ మధ్య నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇమ్రాన్ హష్మిని విలన్గా చూడడం, అలాగే అర్జున్ దాస్, సో ఈ క్యారెక్టర్ల మధ్యన ఫుల్ ఎలివేటెడ్ సినిమా. ఇవన్నీ పక్కన పెడితే ఓజీ మూవీకి ఉన్న హైప్కి సినిమా రేంజ్ కానీ అది కానీ అందుకుంటే రికార్డ్స్ అన్ని గల్లంత అవడం ఖాయం పక్కాగా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఆల్రెడీ టికెట్స్ అయితే అస్సలు దొరకట్లేదు. సో మీరు టికెట్ బుక్ చేసుకున్నారో లేదు కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే షేర్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.